వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. నేను ప్రతిభ. ముందుగా హెడ్లైన్స్. ఐపాక్ దగ్గర జగన్ ఓదార్పు యాత్ర చేశాడు. కూటమి గెలుస్తుందని 15 సర్వేలు చెప్పాయన్న బోండా. వైసీపీ కేతిరెడ్డిపై టీడీపీ నేత వెంకటశివుడు ఫైర్. గెలవలేమనే అల్లర్లు సృష్టించారని వ్యాఖ్య. గ్యారంటీ అంటేనే మోదీ 5వ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దిన ఘనత ప్రధానిదే. వరి ధాన్యంపై రేవంత్ ప్రకటన వెనక్కి తీసుకోవాలి. అన్ని రకాల బోనస్లు ఇవ్వాల్సిందేనన్న సిపిఎం. రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని 15 సర్వేలు చెప్పాయని, విజయవాడలోని సీఎం జగన్ ఐపాక్ వద్ద ఓదార్పు యాత్ర చేశారని, బయటకు వచ్చి ఏడవలేక నవ్వుతూ మొత్తం గెలుస్తున్నామంటూ మాట్లాడుతున్నారని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం విజయం సాధిస్తే వైసీపీని మూసేస్తామని ప్రకటించాల్సిన బాధ్యత జగన్పై ఉందని అన్నారు. వైసీపీ పాలనలో ఈ వర్గం బాగుందని చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ఈ దుర్మార్గపు పాలన అంతం కావాలని ప్రజలు ఓటు వేశారని, జగన్ కు 13వ తేదీన బుల్లెట్ దిగిందని, మందించిపోయి ఉండడం వల్ల తెలియడం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి మొత్తం సీట్లు మాయే, మొత్తం గెలుస్తున్నాం, చరిత్ర సృష్టిస్తున్నాం, జూన్ 4వ తారీఖు దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుంది అన్నాడు. నీకు నమ్మకం ఉంటే జూన్ 4వ తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించిన తర్వాత నీ భాషలో చెప్పాలంటే తెలుగుదేశం విజయం సాధిస్తే నా వైసీపీని మూసేస్తానని చెప్పి ఎందుకు మాట్లాడవు నువ్వు? మరి గెలుస్తున్నానని చెప్పావు, ఏకపక్ష విజయం అని చెప్పావు, సీట్లన్నీ 175 సీట్లు నీకే అని చెప్పావు. మరి అన్ని సీట్లు నీకే అయినప్పుడు రాని పక్షంలో వైసీపీ పార్టీని మూసేస్తానని కూడా ప్రకటించాల్సిన బాధ్యత నీ మీద ఉంది జగన్ రెడ్డి. అది కూడా ప్రకటించు. వస్తే నువ్వే ప్రజలు మ్యాండేట్ ఇస్తే, ఎవరికి మ్యాండేట్ ఇస్తే వాళ్ళు రూల్ చేస్తారు, అది వేరే విషయం. 175 సీట్లు నీదే అంటున్నావు, చరిత్ర సృష్టిస్తున్నావు అంటున్నావు, తిరగరాస్తున్నావు అంటున్నావు, ఏదేదో పెద్ద పెద్ద కోతలన్నీ కోసావు నేను ఐపాక్ ఆఫీస్లో. నువ్వు కోసిన కోతలకి నీ వెనకాల బొత్స సత్యనారాయణ ఉన్నాడు, ఒకసారి ఫోటో చూడు, ఏడుపు మొహం వేసుకున్నాడు బొత్స సత్యనారాయణ. అట్లాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొత్తం అయిపోయింది. ఇంకా 4 రోజుల్లో మొత్తం మనకి మన అటెండర్ కూడా సెల్యూట్ కొట్టడాన్ని ఒక నిర్ణయానికి వచ్చేసిన ఫేసులు వెనకాల కనపడుతున్నాయి. నీకు ఐపాక్ ఆఫీస్ లోపల చెప్పింది కూడా అదే చెప్పారు. లోపల ఓటమి ఖాయం వైసీపీకి. వైసీపీ చేసిన అరాచక పాలన, 5 సంవత్సరాల పరిపాలన, ప్రజలు విసుగెత్తిపోయారు. వరి ధాన్యం రైతులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన వెంటనే వెనక్కి తీసుకోవాలని, వరి పండించే ప్రతి రైతుకు 500 రూపాయల బోనస్ గా ఇవ్వాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం నగరంలోని సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు క్వింటాకు 500 రూపాయలు బోనస్ గా ఇస్తామని, ఇప్పుడు సన్న వడ్లకే 500 రూపాయలు ఇస్తామంటున్నారు. ఇది సరైంది కాదని, వరి పండించే ప్రతి రైతుకు 500 రూపాయల బోనస్ గా ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో పండించే వడ్లలో సన్న రకాలు 20% మాత్రమే ఉంటాయని, మిగిలిన 80% వడ్లు లావు రకాలు ఉంటాయన్నారు. సన్న వరికి సన్న రకానికే 500 బోనస్ అని చెప్పాడు. ఇది సరైంది కాదు. అంతకుముందు ఆ మాట చెప్పలే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకి క్వింటాకి 500 రూపాయలు బోనస్ ఇస్తాం వరికి అని చెప్పారు. ఇప్పుడు సన్న రకాలుగా చెప్పడం సరైనది కాదు. సన్న రకాలు 20% కంటే ఎక్కువ ఉండవు పండించే దాంట్లో. 80% దొడ్డు రకాలే ఉంటాయి. రైతులు నష్టపోతారు కాబట్టి ముఖ్యమంత్రి గారి ప్రకటన వెనక్కి తీసుకోవాలి. మొత్తం వరి ధాన్యానికి ఇవ్వాలి. సన్నాల దొడ్డు రకం అనే సంబంధం లేకుండా ప్రతి క్వింటాకి 500 రూపాయలు బోనస్ ప్రభుత్వం అసలు హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీగా ప్రజలు నమ్మి ఓటేశారు. ఇప్పుడు దాని నుంచి వెనక్కిపోవడం సరైనది కాదు. ఖచ్చితంగా అది 500 రూపాయలు ఇవ్వాల్సిందే అని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే అకాల వర్షాలకి బాగా పంటలు తడిచిపోతూ ఉన్నాయి. ధాన్యం ముఖ్యంగా మిర్చి కానీ ధాన్యం కానీ తడిసిన ధాన్యం మొత్తాన్ని కూడా పంటలను కూడా ప్రభుత్వం మద్దతు ధరకు తక్కువ కాకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అట్లాగే ఇప్పుడు ఆదాయం కోసం
ఆదాయం పెంచుకునే పేరుతోటి ఇప్పుడు రిజిస్ట్రేషన్ల ఫీజులు పెంచే ప్రయత్నం, పన్నులు పెంచే ప్రయత్నానికి నిన్ననే ఆయన సమీక్ష చేశాడు. ఇది వడ్డించే కార్యక్రమం అవపడతా ఉంది. అంతకుముందు మొన్న కూడా ఇటీవల కాలంలో కూడా డిప్యూటీ సీఎం గారు చెప్పాడు, మేము ప్రజలపైన భారం వేయకుండా, పన్నులు పెంచకుండా సంపద పెంచి మేము ఇవన్నీ అమలు చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడే ఆయన మొదలుపెట్టారు. ఇవన్నీ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే మళ్ళీ ప్రజల నుంచి పిండుతామని చెప్పేటువంటి ఒక సూచనలు నిన్న ముఖ్యమంత్రి గారి తాడిపత్రిలో గెలవలేమనే భయంతోనే వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అల్లర్లు సృష్టిస్తున్నారని టీడీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ మండిపడ్డారు. అనంతపురంలోని టీడీపీ కార్యాలయంలో వెంకటశివుడు యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 13న జరిగిన ఎన్నికల రోజు కూడా తాడిపత్రి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అతని కుమారులు తన వర్గీయులను గొడవలకు ఉసిగొల్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్లో ఉన్న టీడీపీ ఏజెంట్లపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దురుసుగా ప్రవర్తించి దాడి చేశారని ఆరోపించారు. నిర్దాక్షిణంగా ఏం మాట్లాడకుండా వాళ్ళ పని మీద వాళ్ళు ఉంటే, మీరు పోలింగ్ స్టేషన్లో మీరు కూర్చుండే వాళ్ళ అని ఉదయం 7 గంటలకే పెద్దారెడ్డి గారు అయితేమి అతను కుమారుడు అయితేమి పోయి కొట్టడం, స్వయాన ఎమ్మెల్యే గారే కొట్టడం జరిగింది. ఉదయం నుంచి ఎందుకు ఆ పని చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది పెద్దారెడ్డి గారికి? ప్రజలలో నా ఓటమి ఖాయమైందనే ఒక భయముతో ఆయన ఆ విధంగా ప్రవర్తించడం కొనసాగింపు జరిగింది. అదేవిధంగా సాయంకాలం వరకు ఒక 10 మంది తెలుగుదేశం కార్యకర్తలను కూడా ఎక్కడ పడితే అక్కడ తన కొడుకు కూడా కొట్టడం జరిగింది. సరే, అదేవిధంగా మా అభ్యర్థి అయినటువంటి అస్మిత్ రెడ్డి గారి వెహికల్ పైన కూడా దాడి చేయించడం జరిగింది. మీకు పోలీసు వారు నీకు ఒక ప్రత్యేకమైన ఎస్కార్ట్ వెహికల్ ఇచ్చారు, మీ కొడుకు ఎస్కార్ట్ ఇచ్చారు. ఇక్కడ మా అభ్యర్థికి ఏమాత్రం ఎస్కార్ట్ కూడా లేకోకుండా మా తెలుగుదేశం కార్యకర్తలతోనే ఆయన పోలింగ్ స్టేషన్లకు వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఆయన కూడా కార్యకర్తలను కూడా ఎంట తీసుకోపోలేదు, పోయి మీ పోలింగ్ వారిగా చూడండి అంటే కూడా లేదన్నా అని ఆయన ఎంట రావడం జరిగింది. జరిగిన సందర్భంలో ఒక చోట ఎదురైన సమయంలో ఆయన వెహికల్పై, అస్మిత్ రెడ్డి గారి వెహికల్పై దాడి చేయడం కూడా జరిగింది. అట్లే 13వ తారీఖున అన్ని విషయాలలోనూ వైసీపీ వాళ్ళు దౌర్జన్యాలు చేసి అక్కడికి ఈవినింగ్ కల్లా ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికను రెచ్చగొట్టి ప్రజలను మీరు భయభ్రాంతులను చేసి ఓట్లు మీ వైపు తిప్పుకోవాలని చూశారు. కానీ అక్కడ ప్రజలు ఎవరూ భయపడలేదు. అస్మిత్ రెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపించుకుంటారని, తెలుగుదేశానికి ఓట్లు అన్నీ వేశారనే భయంతో ఆ విధంగా జరిగింది. అదే 14వ తారీఖున ప్రశాంతంగా ఎన్నికలు అయిపోయినాక ఎవరు హౌస్లలో వాళ్ళు ఉండడం జరిగింది. ఉన్నప్పుడు ప్రత్యేకించి గ్యారంటీ అంటే మోడీ, మోడీ అంటే గ్యారంటీ. అటువంటి పార్టీ నుండి వచ్చిన నాకు ఒక్క అవకాశం ఇవ్వాలని 2014 కంటే ముందు దేశంలో మెడికల్ కళాశాలలు ఎన్ని ఉండేవి, ఎయిర్పోర్ట్స్ ఎన్ని ఉండేవి, రైల్వే స్టేషన్లు ఎన్ని ఉండేవి, ప్రస్తుతం ఎన్ని ఉన్నాయని గమనించాలని వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. దేశం 5వ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దిన ఘనత నరేంద్ర మోడీదేనని, నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని అవుతారని దేశం చెప్తున్నారు. మేధావులందరూ నరేంద్ర మోడీ గారు వెనుక నిలబడ్డారనే సంకేతాన్ని ఇవ్వండి. ఇంకా ఈ ప్రాంతానికి అనేక నిధులు వచ్చే అవకాశం ఉంది, అభివృద్ధి కార్యక్రమాలు వచ్చే అవకాశం ఉంది. నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ లాగా గ్యారంటీల పేరుతోని గ్యారెడీలు చేయడం లేదు, గాలి మాటలు మాట్లాడడం లేదు. గ్యారంటీ అంటే మోడీ, మోడీ అంటే గ్యారంటీ. మాట అంటే మాట మీద నిలబడే వ్యక్తి. కాబట్టి అటువంటి యొక్క పార్టీ అభ్యర్థిగా నేను మీ ముందుకు వచ్చాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, మీకు సేవ చేయడానికి అవకాశం కల్పించు అని చెప్పి నేను కోరుతున్నాను. గతంలో దేశంలో కొద్ది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంటే ఇవాళ 16 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని. కొన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే దేశంలో మోడీ గారి ప్రభుత్వమే 157 మెడికల్ కాలేజెస్ను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 74 ఎయిర్పోర్ట్స్ ఉంటే ఇవాళ 152 ఎయిర్పోర్ట్స్ అయినాయి. రైల్వే లైన్స్ ఒక్క మన రాష్ట్రంలోనే దాదాపు 70 రైల్వే స్టేషన్స్ను ఆధునీకరించడం జరుగుతుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి అనేక
కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. నేషనల్ హైవేస్ స్వతంత్రం వచ్చిన కాంచి 97,000 కిలోమీటర్లు ఉంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అది 156,000 కిలోమీటర్లకు పెరిగింది. అంటే వేగం ఇంకే ప్రభుత్వంతో పోల్చలేనటువంటి ఒక వేగంగా దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న వ్యక్తి. ఆర్థిక పరిస్థితి 11వ స్థానంలో ప్రపంచంలో భారతదేశం ఉంటే అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దిన వ్యక్తి నరేంద్ర మోడీ. దీని కారణంగా రాబోయే రోజులలో ఈ ప్రాంతంలో సైతం విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, వారికి శిక్షణ వసతులను మెరుగయ్యే అవకాశం ఉంది. దాని ద్వారా ప్రతి ప్రజలలో జీవన ప్రమాణాలలో తేడా వస్తుంది, మెరుగవుతాయి. అటువంటి పరిస్థితిని ఈ ప్రాంతంలో కూడా తీసుకొచ్చే ఒక ప్రయత్నం నేను చేస్తానని, నరేంద్ర మోడీ గారు ఏదైతే వికసిత్ భారత్ డెవలప్డ్ కంట్రీ అని చెప్తున్నారో అది రావడానికి ఈరోజు వారు ప్రయత్నం చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు ఏ విధంగానైనా ప్రధానమంత్రి అవుతారు అని దేశమంతా చెప్తున్నది. కాబట్టి వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతం నుంచి విద్యావంతులందరూ మేము మీకు వెనుక ఉన్నాం, మీకు మద్దతు ఇస్తున్నాం అనే సంకేతం ఇవ్వడం కోసమే 27వ తేదీన జరిగే పట్టభద్రుల ఎన్నిక. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న జల్లారపు రమేష్ ఈరోజు ఉదయం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా రమేష్ పోటీ చేస్తున్నారు. గత కొన్ని ఏళ్లుగా మిమిక్రీ కళాకారుడిగా, పాత్రికేయుడిగా ఖమ్మం, కొత్తగూడెం జిల్లా వాసులతో పాటు రాష్ట్రంలో అనేక కళా ప్రదర్శనలు కాకుండా దేశ విదేశాల్లో పలు ప్రదర్శనలు ఇచ్చి అందరికీ సుపరిచితుడయ్యారన్నారు. తనలాంటి వారికి ఏ పార్టీతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. రమేష్ ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం అంటే ఇప్పుడు లక్ష్మీదేవిపల్లి మండలం భద్రాద్రి జిల్లా అనిశెట్టిపల్లి గ్రామానికి చెందినవాడిని. నేను అనిశెట్టిపల్లిలో నుంచి నా చదువు పూర్తయిన తర్వాత మిమిక్రీ ఆర్టిస్ట్గా ఎదిగి జర్నలిస్ట్గా కూడా పనిచేసి రెండు చేస్తా ప్రస్తుతం మిమిక్రీ ఆర్టిస్ట్గానే ఉన్నాను. ఇవాళ మన వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎన్నికలు జరుగుతున్నాయి. దాంట్లో పోటీ చేయాలనే ఉద్దేశం, సంకల్పంతో పట్టభద్రులందరికీ న్యాయం చేయాలనే ఒక ఆశయంతో మీ ముందుకు వచ్చాను. పట్టభద్రుల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. పట్టభద్రులందరూ కూడా నేను మంచివాడిని, నేను సేవ చేయగలను అనే నమ్మకం ఉంటే నన్ను గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే స్వతంత్ర అభ్యర్థిగానే రావడానికి గల కారణం ఏంటంటే చాలామంది అడిగారు, మీకు అన్ని పార్టీలలో అందరూ తెలుసు, వారి ద్వారా మీరు ఎందుకు ఈ సీట్ సంపాదించుకోలేకపోయారంటే నేను ఒకటే చెప్పాను, నేను మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి, అందరి వాడిని కాబట్టి, స్వతంత్రుడిగా ఉంటేనే నాకు అందరూ ఓట్లేసే అవకాశం ఉంది, అందరూ నన్ను ఆదరించే అవకాశం ఉంది. అదే నేను ఒక పార్టీతో వెళితే, ఒక పార్టీకి అంకితం అయితే రేపు పొద్దున అదే పార్టీకి నేను కట్టుబడే అవకాశం ఉండేది నాకు. ఎందుకంటే వేరే వాళ్ళతో నేను పనిచేసి వాళ్ళని మాట్లాడే అవకాశం ఉండేది. నా పేరు జల్లారపు రమేష్, ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం. ఈ రోజు మనోహరాబాద్ మండలంలోని దండుపల్లి గ్రామంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, సన్న వడ్లకు, దొడ్డు వడ్లకు ప్రతి క్వింటాలకు 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్, మాజీ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు మద్దతు తెలిపారు. కరెంటు లేక రైతులు పొలాల దగ్గర పడుకున్నారు ఈ 5 నెలల్లో. అట్లా ఇట్లా కష్టపడి వడ్లు కటింగ్ చేసుకొని రోడ్ల మీద చేసి రోడ్ల మీద పడుకోవాల్సిన పరిస్థితి. కరెంటు లేక బయలు దగ్గర పడుకున్నాం నైట్లా, ఇప్పుడు రోడ్ల మీద కుప్పలు వేసి రోడ్ల మీద పడుకుంటున్నాం. అంటే కాంగ్రెస్ అంటేనే రైతు ఇంట్లో ఉండొద్దు, రైతు పొలాల కాడ ఉండాలి, రైతు రోడ్ల మీద ఉండాలి, రైతు ధర్నాలు చేయాలి. ఇది కాంగ్రెస్ యొక్క లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు సన్న వడ్లకు 500 బోనస్ అంటుండు. సన్న వడ్లకు 500 బోనస్ నువ్వు ఇచ్చేదండి? ఆల్రెడీ ట్రేడింగ్ లో 27,000-28,000 నుంచి 3,000 దాకా ప్రైవేట్ వాళ్ళు సన్న వడ్లు కొంటున్నారు. 500 నువ్వు ఇచ్చేదండి? ఇలా దొడ్డు వడ్లు ఉన్నాయి. యాసంగి పంట అంటేనే దొడ్డు వడ్లు ఉంటాయి. యాసంగి పంటలో దొడ్డు వడ్లు నువ్వు కొనని చెప్పు, నువ్వు ఇయ్యని చెప్పు, కానీ సన్న వడ్లకు ఇస్తా,
దొడ్డు ఓట్లకి అంటే పండించేదే దొడ్డు ఓట్లు. రేవంత్ రెడ్డి గారు మేడి బట్టి దున్ని ఉంటే వ్యవసాయం చేస్తుంటే ఆయన నిజంగా అర్థమవుతుండే వ్యవసాయం యాసంగిలో ఎట్లాంటి ఓట్లు వస్తాయి, వర్షాకాలంలో ఎలాంటి ఓట్లు వస్తాయి. గ్రాడ్యుయేట్ ఓటర్లను ప్రజలను కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న బ్లాక్మెయిల్ చేయిస్తున్నాడని ఎమ్మెల్సీ అభ్యర్థి బక్కా జడ్సన్ ఆరోపించారు. దానికి నిరసనగా కొత్త కలెక్టరేట్ ఆవరణలో ధర్నా నిర్వహించారు. తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని నిన్న ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని జడ్సన్ ఆరోపించారు. అధికారులు స్పందించడం లేదని ఖమ్మం కొత్త కలెక్టరేట్ కార్యాలయంలో జడ్సన్ ఆందోళనకు దిగి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. తీన్మార్ మల్లన్న డిస్క్వాలిఫై చేయాలంటూ జడ్సన్ డిమాండ్ చేశారు. కూడా మీరు తీసుకోకుండా రికార్డింగ్ ఎవిడెన్స్ ఇచ్చిన మాట్లాడే స్పీచ్ ఇచ్చిన అయినా కానీ మీరు యాక్షన్ తీసుకోకుంటే ఏంటన్నట్టు ఇప్పటికి 3 రోజులు అయింది మాట్లాడి 15th ఇలా 17th ఎవరు అదే సార్ ఆయనకి రమ్మని చెప్పండి, ఆయన రమ్మని కండి కాదు సార్. తప్పు మాట్లాడితే నేను లోపల పెట్టాను సార్. మీరు తప్పు మాట్లాడదు ఎవరు నేను లేకపోతే నా పై అధికారి ఉంటాడు. ఎవరు కంప్లైంట్ చేయొచ్చు, మీరు కంప్లైంట్ చేసినాం సార్. కంప్లైంట్ అంటున్నారు. చరిత్రలో లేని విధంగా నర్సీపట్నంలో 84% పోలింగ్ పెరిగిందని, అది ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసమే అని అన్నారు టీడీపీ నాయకుడు విజయ్. లండన్ నుంచి వచ్చి కసితో ఓటేసి వెళ్లారన్నారు. టీడీపీ గాలి వీస్తుందనడానికి ఇదే నిదర్శనం అన్నారు. 20 నుంచి 25 వేల మెజారిటీతో అయ్యన్న గెలిచే అవకాశం ఉందన్నారు. నర్సీపట్నంలో పోలింగ్ జరుగుతున్నప్పుడు ప్రజాస్వామ్యం ఉందో లేదో అర్థం కాలేదన్నారు. బూత్లోకి వెళ్ళి ఓటేసిన సమయానికి గోల్ చేస్తుంటే అక్కడ మాత్రం వచ్చేసి ఇదండి అదండి అంటున్నాడు. కాబట్టి నేను నైటే డిఎస్పీ గారు ముందు చెప్పాను, హీ గాట్ కొలాబరేటెడ్ విత్ స్మగ్లర్స్, గాంజాయ్, ప్రతి ఒక్కరితో ఈ సీఏ కొలాబరేట్ అయ్యాడు. సీఏని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయమని చెప్పి నేను క్లియర్గా చెప్పడం జరిగింది. దానికి ఈ లెటర్ కూడా ఇప్పుడు డిఐజీకి, డిఎస్పీకి, ఎస్పీకి, ఎలక్షన్ కమిషన్కి ఇవ్వబోతున్నాం. దాన్ని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలా. దాంతోపాటు ఈ పోలింగ్ జరుగుతున్నప్పుడు ఎవరైతే రౌడీ షీటర్స్ ర్యాలీ కింద బయలుదేరి ప్రతి ఒక్క బూత్కి వెళ్ళి భయాందోళనకు గురి చేశారో వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకొని సరైన శిక్ష విధించకపోతే నేను చెప్తున్నాను, రేపు అసలు నర్సీపట్నంలో ఎవడన్నా బయటకు వస్తారండి ఓటేయడానికి. ఎంత దారుణమైన వ్యక్తులా వీళ్ళు. వీళ్ళకి ఏం సంబంధం అండి? వీళ్ళతో పాటు 2-3 కౌన్సిలర్లు తిరగడం ఈ రౌడీలతోటి. వీళ్ళు రౌడీ అంటే ఏంటంటే కాలర్ ఎగరేస్తున్నారు అనుకుంటున్నారు. రేపు ఎట్టి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఈ 3 కూటమి కింద గవర్నమెంట్ ఏర్పడబోతుంది. అయ్యన్న పాత్రుడు గారు ఎమ్మెల్యే మంత్రి అవ్వబోతున్నారు. ఈ రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా భూస్థాపితం చేసేస్తాము. నర్సీపట్నం రౌడీలకి ఎక్కడ అడ్డా కాకుండా, స్మగ్లింగ్కి అడ్డా కాకుండా, గాంజాయికి అడ్డా కాకుండా నర్సీపట్నం అభివృద్ధి చెందే నర్సీపట్నం కింద ముందుకు తీసుకెళ్ళి వీళ్ళందరినీ తీసుకెళ్ళి సెంట్రల్ జైల్లో పడైపోతే మేము ఆ ప్రభుత్వం నడిపే విధంగా మేము నడిపిస్తామని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే అసలు ఇంత ఫ్రీగా వదిలేస్తారా మనుషుల్ని? ఇక్కడ ఇంకా కొంతమంది రౌడీ షీటర్స్ ఉన్నారు, వాళ్ళందరూ పేర్లు తీసుకురావాలి. సో ఇక్కడ ఈ అబ్బాయి అయితే వెంకయ్యనాయుడు మన వాలంటీర్లకు మీటింగ్ పెట్టించాడు ఈ అబ్బాయి. కానీ వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అసలు? సీఏ ఇప్పటికీ నాకు దొరకలేదంటాడు. నిన్న కొంతమందిని నేను అరెస్ట్ చేశానని డిఐజీని మ్యానిపులేట్ చేశాడు. అంటే నేను ఒకటే కోరుతుంది ఏంటంటే ఇలాంటి సీఏలు లా అండ్ ఆర్డర్లో. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కురిసిన అకాల వర్షానికి కల్లాల్లో ఉన్న వరిధాన్యం తడిచి ముద్దయ్యాయని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు రైతులు. భూపాలపల్లి మండలం మోరంచపల్లి, గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి వరి కల్లాల్లో తడిసిన ధాన్యాన్ని చూపుతూ నోటికాడికి వచ్చిన పంట వర్షం పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తడిసిన వడ్లను కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. కొత్తగూడెం సమీపంలోని లక్ష్మీదేవిపల్లి మండలంలోని హేమచంద్రపురం గ్రామంలో శ్రీ వాల్మీకి వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ భూదేవి ఉభయ నాంచారుల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. చిన్నజీయర్ స్వామి మతాధిపతుల ప్రవచనములతో సంప్రదాయ పద్ధతుల్లో కళ్యాణ క్రతువు కొనసాగింది. కొత్తగూడెం పట్టణం సహా పరిసర గిరిజన గ్రామాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా 51 జంటలకు సామూహిక వివాహాలు నిర్వహించారు. నూతన జంటలకు తాలిబొట్టు, నూతన వస్త్రాలను నిర్వాహకులు ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు.
సహిత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కూడా నిర్వహించడం జరుగుతున్నది. ఈ సామూహిక కళ్యాణాల్లో అనేక మంది గిరిజన గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ ఉచితంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు బెయిల్ రద్దు చేసి రిమాండ్కు తరలించాలని విదసం ఏపీ స్టేట్ కన్వీనర్ బూసి వెంకట్రావు ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని ఎస్పీ కార్యాలయంలో అందించారు. ఎమ్మెల్సీ త్రిమూర్తులు కపిలేశ్వరం మండలం వల్లూరు గ్రామం మాజీ సర్పంచ్ దాసి మీనాకుమారిపై మారణాయుధాలతో దాడి చేసినందుకు బెయిల్ రద్దు చేసి రిమాండ్కు తరలించాలని డిమాండ్ చేశారు. వెంకటాయపాలెం శిరోమండనం కేసులో 18 నెలలు జైలు శిక్ష పడి బెయిల్ మీద ఉన్నటువంటి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తాను పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంలో మరొక దళిత మహిళ మీద మారణాయుధాలతో దాడి చేసి మరొక అట్రాసిటీకి పాల్పడ్డారు. సాధారణ బెయిల్లో ఉన్న వాళ్ళకి కూడా బెయిల్లో ఉండగా ఎటువంటి నేరాలకి పాల్పడితే బెయిల్ ఆటోమేటిక్గా సహజ న్యాయ సూత్రాల ప్రకారం రద్దు అవుతుంది. అలాంటిది శిక్షాకాలం బెయిల్ అంటే కేవలం హైకోర్టు తీర్పు చెప్పే వరకు మాత్రమే బెయిల్లో ఉంటారు, లేదా కింద కోర్టు చెప్పినటువంటి రోజుల వరకే బెయిల్లో ఉంటారు. ఖచ్చితంగా ఇతను జైలుకు పోవాల్సిన వాడు. జైల్లో ఉండాల్సిన వ్యక్తి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో 1 నెల రోజులు పర్మిషన్ తెచ్చుకుని బయట ఉంటూ మళ్ళీ తిరిగి అదే నేరాన్ని పాల్పడటం అత్యంత దుర్మార్గం. ఇవాళ పోలీస్ కేసులకు సంబంధించి సహజంగా ఐపీసీ సెక్షన్ల ప్రకారం స్టేషన్ బెయిల్ అనేటువంటిది పరిపాటిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో 126/2024 అంగూరు పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి దాసి మీనాకుమారి మాజీ సర్పంచ్ మీద దాడికి సంబంధించినటువంటి ఈ కేసు జూన్ 9న భారతదేశ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షులు జి మధుసూదన్ రెడ్డి అన్నారు. గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి 1,00,000 మెజారిటీతో గెలుస్తారని, బీఆర్ఎస్ బీజేపీ 2 పార్టీలు ఏకమైన ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి వైపై నిలబడి ఓట్లు వేయడంతో రాష్ట్రంలో అత్యధిక సీట్లలో గెలుస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి అవినీతి అరాచకాలకు పాల్పడడం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వారికి బుద్ధి చెప్పినట్లుగానే దేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడగొడుతున్నారని వారు అన్నారు. అంటే ఉన్న ఓట్లు ఇప్పుడు ఈరోజు పేపర్లో చూసిన నేను 4.5 లక్షల మంది ఓటే హక్కు వినియోగించుకోలేదు. మరి 3 లక్షల ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఊహలు. అదే చెప్తున్నా కదా, సోషల్ మీడియాలో పైనుంచి కింది, ఢిల్లీ నుంచి కింది వరకు కూడా ఇవే తప్పుడు ప్రచారాలు. ప్రజలను ఎట్లానే చేసి తప్పుదోవ పట్టించాలో ఓటేయించుకోవాలి, సెంటిమెంట్లు క్రియేట్ చేయాలి, ప్రజలతోన ఓటేయించుకోవాలి. ఇవి తప్ప ఒక్క దగ్గరన్నా వాళ్ళ అభివృద్ధి మేము ఈ అభివృద్ధి చేసామని ఓటు అడగలే ఈసారి. సో జనాలు కూడా ఆలోచన చేస్తారు కదా, అభివృద్ధికి సెంటిమెంట్కు కొంచెం మధ్యలో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అభివృద్ధి గురించి అరే మాకేం చేసిరనే ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అవన్నీ కూడా రేపు ఓటు రూపకంగా వాళ్ళకి బుద్ధి చెప్తారు రిజల్ట్స్. ఇప్పుడు నార్త్ ఇండియాలోనే బీజేపీని ఎవరు దేక్తలేరు, ఈడెవరు దేక్తారు ఉంటారు. ఒక 5-10% లేదా 20%, మిగతా 80% అయితే కాంగ్రెస్కి ఆలోచన చేస్తారు కదా. మాకు ఇక్కడ ఏ కోశాన చూసినా 100% మా గెలుపు డిసైడ్ అయిపోయింది. 100% జనాలు చాలామంది ఆలోచన చేస్తున్నారు. అధికార పార్టీ అభివృద్ధి చేస్తున్నారు, ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్తున్నారు, ఆల్రెడీ నెరవేర్చారు. మిగతా హామీలు కూడా మీరు చూస్తున్నారు కదా, ముఖ్యమంత్రి 3 days నుంచి ఏ విధంగా పనిచేస్తున్నారు. మేము చెప్పిన హామీలు నెరవేర్చే విధంగా మేము ముందుకు పోతున్నాం, చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా రైతు మన రుణమాఫీ విషయంలో రుణమాఫీ ఆల్రెడీ ప్రాసెస్ ఇనిషియేట్ చేశారు ముఖ్యమంత్రి గారు. దానికి సంబంధించిన జరుగుతుంది. ఎన్నికల కోసం ప్రచారం కాదు కదా మేము చేసింది, ప్రజలకు పనిచేయడానికి వచ్చిన వాళ్ళం చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలు కూడా మా పట్ల నమ్మకంగా ఉన్నారు, అది జరుగుతుంది. ఇప్పుడు అదే చెప్తున్నా, సోషల్ మీడియాలో ప్రచారం తప్ప పైన పట్టారం లోన కొట్టారం బీజేపీ ఉన్నది అంతే. ఇక అంతకంటే ఎక్కువ ఏం చెప్పాను. బీజేపీ వాళ్ళది దెబ్బల రాళ్ళేసి కొడితే గల్లగల్ల అంతే తప్ప కిందికి పోతే గ్రౌండ్లోకి పోతే వాస్తవాలు ఏంటో తెలుస్తాయి. గ్రౌండ్లో మేము పనిచేసి వచ్చినాం కాబట్టి మాకు తెలుసు ఏందని, మాకు ఎట్లా ఓట్లు వేసారు, ఎవరు వేసారని మాకు చాలా, అందుకే కాన్ఫిడెంట్గా ఉన్నాం కాబట్టే చెప్తాను. 90% ఇప్పుడు రాత్రి వరకు నేను కారు గుర్తు ప్రచారం చేసినాడు, పొద్దున లేచి పువ్వు గుర్తు అంటే అంత అమాయకులు కాదు కదా జనాలు. వాళ్ళు అంటే వాళ్ళ ఇంట్లో పనిచేసే వ్యక్తులు కాదు కదా. నువ్వు ఇంట్లో పనిచేసినప్పుడు అయితే నువ్వు చెప్పింది తింటాడు, రాత్రికి చెప్పింది మళ్ళీ పొద్దున్నే చేంజ్ చేసి చెప్తే వాళ్ళు ప్రజలు వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకునే కెపాసిటీ ఉన్న వ్యక్తులు. టీఆర్ఎస్ పార్టీకి క్యాడర్ అంటే వాళ్ళు మొత్తం తెలంగాణలో 90% ప్రజలంతా వాళ్ళ నెంబర్ లేరు కదా.
వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు కదా, అరే వీళ్ళు రాత్రి వరకు ఒక మాట చెప్పి టీఆర్ఎస్ పార్టీలో ఉండుకుంటారు. పార్టీ నువ్వు ఇంటర్నల్గా అంటే వాళ్ళు ఏదైనా ఒప్పందం ఉందనుకోండి, సపోజ్ అలయన్సో ఏదైనా ఉంటే 100% చెప్పొచ్చు. బాటంగా మీరు వచ్చేసి ఏది ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల పట్టభద్రులు ఓటును వినియోగించుకోవాలని అసిస్టెంట్ ఎన్నికల అధికారి స్టేషన్ గన్పూర్ ఆర్డీఓ వెంకన్న అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో డిఎస్ వెంకన్న మీడియా మిత్రులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ ఈ నెల 13న జరిగిన పార్లమెంట్ ఎన్నికలు అన్ని విధాలుగా సజావుగా జరిగినందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన అధికారులకు, సిబ్బందికి, ఓటర్లకు, మీడియాకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ఈసారి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి లోపాలు లేకుండా అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మన డివిజన్లో 10 పిఎస్లు, దాంట్లో ఏంటంటే గన్పూర్లో 3 పిఎస్లు ఉంటాయి. పోలీసులు 3 గన్పూర్లో 2020 మంది మన గన్పూర్లో ఉంటారు. అదేవిధంగా చిల్పూర్లో 1444 మంది ఉంటారు ఓటర్లు. జఫర్గఢ్లో 1512 మంది ఉంటారు. పాలకుర్తిలో 2495 మంది ఉంటారు. కొడకండిలో 1305 ఉంటారు. అక్కడ టోటల్ వీళ్ళు మన గ్రాడ్యుయేట్స్ ఇక్కడ మన డివిజన్లో 27 జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలోని మహాదేవపూర్, మలపూర్, మహాముత్తారం, కాటారం పరిధిలో అకాల వర్షానికి కల్లాన్లోని ధాన్యం తడిసి ముద్దైంది. గత కొద్ది రోజులుగా వర్షాలు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు చెప్తున్నా కల్లాన్లో ఉన్న ధాన్యాన్ని ట్రాన్స్పోర్ట్స్ యాజమాన్యం కానీ హమాలీలు కానీ తరలించడానికి పట్టించుకోకపోవడంతో భారీగా నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. వడ్లు ధాన్యం మొత్తం తడిసి ముద్దయింది. దానికి కారణం ఇవ్వాలంటే రోజుకు 2 లారీలను ఎత్తాలి హమాలోళ్ళు. వాళ్ళు ఒక లారీ ఒక రోజు బంద్ పెడతాను, ఒక రోజు ఎత్తాను, ఒకటే లారీ ఎత్తాను. దాని కారణంగా రైతులు బాగా నష్టపోతారు. ఇంకొకటి దీనికి ఉన్న చైర్మన్ కానీ ఎవరైనా ఇక్కడ చూసేది లేదు, ఎవరు దీన్ని కళ్ళని పట్టించుకునేది లేదు. దానికోసం ప్రాబ్లం బాగా రైతులందరూ నష్టపోతారు. దయచేసి జిల్లా కలెక్టర్ గారు దీని మీద రైట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.